హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈజ్ వెంకీ. ఇంకో ఫ్యూ అవర్స్ లో కల్కి షోస్ యూఎస్ లో పడబోతుండగా అక్కడి నుంచి కొద్ది గంటల్లోనే ఇండియాలో కూడా షోస్ పడతాయి. హోప్ఫుల్లీ టాక్ అనేది గుడ్ నుంచి ఎక్స్ట్రాడినరీ వరకు రావాలని కోరుకుందాం. సినిమా రిలీజ్ కి ఫ్యాన్స్ ఎప్పట్లానే కటౌట్లు పెట్టారు. పేపర్ కటింగ్స్ కి ఆర్డర్ ఇవ్వడమే కాకుండా బ్లడ్ డొనేషన్లు కూడా చేస్తున్నారు. ఈ సినిమా ప్రభాస్ కో, డైరెక్టర్ నాగశ్విన్ కో లేదా మూవీకి సంబంధించిన వాళ్ళకే కాకుండా టోటల్ ఇండియన్ సినిమాకే చాలా స్పెషల్. సైఫై మూవీలో మైథలాజికల్ ని యాడ్ చేస్తూ ఇండియాస్ ఎవర్ హైయెస్ట్ బడ్జెట్ మూవీగా తెరకెక్కిన ఫిల్మ్ టాక్ అయితే ఇంకొద్ది గంటల్లోనే తెలిసిపోతుంది. సో ప్రెజెంట్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా ఉన్నాయో, ఫైనల్ గా బుకింగ్స్ ఎంతవరకు వెళ్లొచ్చో, డే 1 ఎంత కలెక్ట్ చేయొచ్చో ఈ వీడియోలో మాట్లాడుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మినిస్టర్ పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ప్రభాస్ తన ప్రతి సినిమాని టాప్ 10 లిస్ట్ లోకి తీసుకెళ్తూ వస్తుండగా ఇప్పుడు మరో విషయంలో ఈ మూవీ టాప్ 10 లిస్ట్ లోకి యాడ్ అయింది. అదే బుక్ మై షోలో 1 మిలియన్ ఇంట్రెస్ట్ లని క్రాస్ చేయడం. ప్రస్తుతానికి 1.2 మిలియన్ ఇంట్రెస్ట్ లతో ఆల్ టైమ్ టాప్ 7 ప్లేస్ లో ఉంది ఈ ఫిల్మ్. అండ్ అంతేకాకుండా బుక్ మై షోలో 1 మిలియన్ ఇంట్రెస్ట్ లు దాటిన సినిమాలు 4 ఉన్న ఏకైక హీరోగా అన్బ్రేకబుల్ రికార్డ్ ప్రభాస్ పేరు మీదనే ఉంది. ఇక బుకింగ్స్ విషయానికి వస్తే హైదరాబాద్ లో ఇప్పట్లో ఇక ఏ మూవీ కూడా బ్రేక్ చేయలేని విధంగా అన్బ్రేకబుల్ నెంబర్స్ తో దుమ్ములేపుతుంది ఈ ఫిల్మ్. ఇచ్చిన 1569 షోలకి గాను 93% ఆక్యుపెన్సీతో 17 కోట్ల పైన గ్రాస్ తో ఆల్ టైమ్ రికార్డ్ ని నమోదు చేసింది ఈ ఫిల్మ్. ఇప్పటికైతే ఇది అన్బ్రేకబుల్ రికార్డ్. ఇక నైజాం మొత్తం మీద వదిలిన 1970 షోలకి గాను 86% ఆక్యుపెన్సీతో 20 కోట్ల పైన గ్రాస్ ని ఎప్పుడో క్రాస్ చేసింది ఈ ఫిల్మ్. ఇప్పట్లో ఈ మూవీ కూడా ఇక్కడ ఎందుకు బ్రేక్ చేయలేవు బ్రో అంటే, ఈ మూవీ సోలో రిలీజ్, టికెట్ హైక్స్ గట్టిగా ఉన్నాయి, షోస్ కౌంట్ కూడా చాలా ఎక్కువగా ఉంది, ఆక్యుపెన్సీ ఏమో 90% కి పైగా ఉంది. సో ఇంత బెటర్ పొజిషన్ లో మూవీ రిలీజ్ అయ్యి ఓ రేంజ్ హైప్ అండ్ టాక్ తెచ్చుకుంటే తప్ప ఈ మార్క్ ని క్రాస్ చేయడం అయితే కష్టం. అప్కమింగ్ సినిమాల్లో ఎన్టీఆర్ దేవరా, రామ్ చరణ్ గేమ్ చేంజర్ అండ్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలు దీన్ని బ్రేక్ చేయలేకపోతే ఇప్పట్లో ఇది బ్రేక్ అవడం కష్టం. ఇక నైజంతో కంపేర్ చేస్తే ఆంధ్రాలో బుకింగ్స్ డల్ గానే ఉన్నాయి. టికెట్ ప్రైజెస్ ఎక్కువగా పెట్టడం వల్ల లేక మూవీ ప్రమోషన్స్ వాళ్ళ వరకు వెళ్లలేదో తెలీదు. ఆంధ్ర మొత్తం మీద బుకింగ్స్ 10 కోట్లకి అటు ఇటుగా మాత్రమే ఉన్నాయి. అలా ఒక తెలుగు స్టేట్స్ నుంచి ఈ ఫిల్మ్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 30 కోట్ల మార్క్ దాటింది. ఇక బెంగళూరులో వదిలిన 1256 షోలకి గాను 35% ఆక్యుపెన్సీతో 5.4 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేస్తూ పర్వాలేదనిపించింది. షోస్ కౌంట్ ఎలానో ఎక్కువగానే ఉంది కాబట్టి డే 1 హిట్ టాక్ పడి ఫుల్స్ పడితే మాత్రం కర్ణాటకలో చాలా పెద్ద నెంబర్నే చూస్తాం. ఇక తమిళనాడులో యాజ్ యూజువల్ గా 21% ఆక్యుపెన్సీతో అండర్ పర్ఫార్మ్ చేస్తుంది ఈ ఫిల్మ్. ఏకంగా 1786 షోలకి గాను 2.5 కోట్ల గ్రాస్ ని మాత్రమే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా కలెక్ట్ చేస్తూ చాలా అండర్ పర్ఫార్మ్ చేస్తుంది ఈ ఫిల్మ్. ఫస్ట్ డే టాక్ పడితే ఒక 5 కోట్ల గ్రాస్ ఇక్కడ నుంచి ఎక్స్పెక్టెడ్ నెంబర్. ఇక నార్త్ లో ప్రస్తుతానికి మంచిగానే పర్ఫార్మ్ చేస్తుంది ఈ ఫిల్మ్. పీవీఆర్ ఐనెక్స్ లో 54,000 వరకు టికెట్ సోల్డ్ అయ్యి దుమ్ము లేపగా సినీ పోలీస్ లో 16,000 వరకు టికెట్ సోల్డ్ అయ్యాయి. అలా నార్త్ బుకింగ్స్ లో 70,000 టికెట్స్ వరకు సోల్డ్ అయ్యాయి. నార్త్ లో డే 1 20 నుంచి 25 కోట్ల వరకు ఎక్స్పెక్టెడ్ నెంబర్. అలా ప్రెసెంట్ ఇండియాలో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 50 కోట్ల మార్క్ దాటింది ఈ ఫిల్మ్. ఇక యూఎస్ అడ్వాన్స్ బుకింగ్స్ లో $3 మిలియన్ మార్క్ ని ప్రీమియర్స్ తోనే క్రాస్ చేసిన ఈ ఫిల్మ్ ఇక్కడ ఆల్ టైమ్ రికార్డ్ పెట్టింది. టికెట్ సేల్ ఇక్కడ 1,00,000 మార్క్ దాటడం విశేషం. ఓవర్సీస్ లో ఉన్న ప్రతి చోట ఆల్మోస్ట్ ఇదే రేంజ్ లో పర్ఫార్మ్ చేస్తుంది ఈ ఫిల్మ్. మరి యూఎస్ ప్రీమియర్స్ నెంబర్ ని ఫ్యూచర్ లో దేవరా, ఓజీ, గేమ్ చేంజర్ లో ఏది బ్రేక్ చేయకపోతే ఇప్పట్లో ఈ నెంబర్ బ్రేక్ అవడం కష్టం. అలా ప్రస్తుతానికి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఈ మూవీ కలెక్ట్ చేసిన గ్రాస్ 90 కోట్ల రేంజ్ లో ఉండగా నైట్ బుకింగ్స్ తో 100 కోట్ల మార్క్ దాటే ఛాన్స్ ఉంది. డే 1 ప్రెడిక్టబుల్ నెంబర్ 170 నుంచి 190 కోట్లు. టాక్ బాగుంటే ఆల్ టైమ్ రికార్డ్ పెట్టినా ఆశ్చర్యపనవసరం లేదు. చూడాలి మరి మూవీ ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో. సో గైస్, దట్ ద వీడియో. ఇది కల్కి అడ్వాన్స్ బుకింగ్స్ రిపోర్ట్. కల్కి డే 1 ఎంత కలెక్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారో, రేపు ఏ థియేటర్ లో మూవీ చూస్తున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. కల్కి మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.